అండి ముల్లంగి వేపుడు అయితే చేశాను. ఈ విధంగా అయితే వచ్చింది. వైట్ రైస్ వేడి వేడి వైట్ రైస్లో తింటుంది చూడండి. చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. పప్పు ఇంకా మా ఆయన రాడిష్ అంటే తెలుగులో ముల్లంగి అంటారు, ముల్లంగి ఫ్రై చేసిండు. బాగుంది, బాగా వేగిందా? స్మెల్ ఏం లేదు కదా? స్మెల్ ఏం లేదు, మంచిగా ఉంది ఫ్రెండ్స్. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది ముల్లంగి. చాలా మంది తినారని నేను వేపుడు చేసాను అనమాట. అవును తినరు కానీ ఇది వేపుడు బాగుంది, పప్పులకి ఇంకా చాలా బాగుంది. పచ్చడి కూడా చేస్తారు, పచ్చడి నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ఇప్పుడు ఫ్రెండ్స్ మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోండి. మంచిగా మార్కెట్కి వెళ్ళి రాడిష్ తెచ్చుకొని మంచిగా కడుక్కొని చేసుకోండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మా ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా అయితే రెసిపీ అయితే బాగా వచ్చింది. రాడిష్ వేపుడు అనేది బాగుందన్నమాట. ఈ విధంగా మీరు కూడా చేసుకోండి. ఇప్పుడు చేసుకునే విధానం అయితే చూపిస్తానండి. ఈ మా ఛానల్ చాలా గ్రో అవుతుందండి. ఛానల్ సబ్స్క్రైబర్ కానీ గంటలు కానీ దగ్గర కానీ వస్తుంది. మీరు సబ్స్క్రైబ్ చేసి మాకు లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. తయారు చేసుకునే విధానం అయితే చూపిస్తానండి మీకోసం. తాలింపు కోసం అయితే ఒక్కడైతే పెట్టుకున్నాను. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువైతే పడుతుందండి, ఎందుకంటే చాలామంది ముల్లంగి చాలామంది తినరు కదండి. కొంచెము వాసన స్మెల్ వస్తుందని చాలామంది తినరు కదా. ఈ విధంగా వేపుడు చేసుకొని తింటే బాగా ఇష్టంగా తింటారు. పప్పు లేక కానీ, ఓన్లీ రైస్ లేక కానీ, చపాతీ లేక కానీ, ఏ విధంగా కానీ ఇష్టంగా చాలా తింటారు. కాబట్టి నేనైతే ఈ వేపుడు అయితే చేస్తున్నాను, ముల్లంగి వేపుడు అయితే చేస్తున్నాను. ఈ విధంగా చేసుకొని మీరు కూడా. నెక్స్ట్ అయితే శనగపప్పు మినపప్పు అయితే తీసుకోండి. కొంచెం జీలకర్ర అయితే తీసుకోండి. తీసుకొని బాగా వేగనిద్దాం. బాగా వేగాలండి కదా. నెక్స్ట్ అయితే నేను చిన్నగా ముల్లంగి ఈ విధంగా కట్ చేసుకొని వాటర్లతో ఈ విధంగా వాష్ చేసుకొని వేసుకుంటామండి. అది వేసిన తర్వాత బాగా వేగనిద్దాము. బాగా పోవాలండి, ఇది స్మెల్ అనేది ఉంటుంది కదా, ఆ స్మెల్ అనేది బాగా పోవాలి కాబట్టి బాగా వేగనిద్దామండి. ప్లేట్ పెట్టుకొని ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు బాగా వేగనిద్దామండి, పచ్చివాసన అయితే వరకే. చూడండి వేగిందో లేదు చూద్దాం. చూడండి ఈ విధంగా వేగుతుంది కదా. వేగుతున్నాక పసుపు వేసుకుందామండి. రుచికి తగినంత సాల్ట్ వేసి కలుపుకుందాం. కొంచెం కరివేపాకు, ఈ ఫ్లేవర్ అయితే ఉండాలండి, ఎందుకంటే కరివేపాకు ఫ్లేవర్ ఉంటే ఆ ఫ్లేవర్ అనేది కనబడదు అన్నమాట. కాబట్టి కరివేపాకు ఫ్లేవర్ అయితే ఉండాలి, వేసుకున్నాను. అవి కూడా పచ్చిగా ఉంటేనే వేసుకోండి. చూడండి నెక్స్ట్ అయితే స్పైసీ కోసం కారం, ధనియాల పొడి, గరం మసాలా 2 వేసుకొని కలుపుకున్నామండి. చూడండి పర్ఫెక్ట్గా అయితే బాగా కుక్ అయిందనమాట, అంటే బాగా అయిపోయింది అనమాట, ఫ్రై అయింది. ఇంకా నెక్స్ట్ వేడి అన్నంలో వేసుకొని తినడమే ఆలస్యం అండి. మా భార్య వచ్చిందంటే ఈ టేస్ట్ ఎలా అయింది, ఈ పర్ఫెక్ట్గా ఉడికిందా లేదా అని చూస్తుంది. చూసి బాగుందంటే వీడియో పెడతానండి, లేదంటే లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్. మరో వీడియో అయితే మేము ముందు ఉంటానండి.